రాష్ట్ర మైనారిటీ, ఐటీ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి మంత్రి హోదాలో శ్రీకాకుళం జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం శ్రీకాకుళం వచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయ సంఘ ప్రతినిధులు మంత్రిని కలిశారు. పాత్రికేయులకు ఆరోగ్య బీమా వర్తింప చేయాలని కోరారు. అనంతరం ఐటీ మంత్రితో పాటు కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ వీరపాండ్యన్, ఏజేసీ షరీఫ్, డిఆర్ఓ నూరు బాషా కాసిం మరియు అధికార అనధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లాలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణ విషయాలు చర్చకు వచ్చాయి. అంతకుముందు మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వివరించి చెప్పారు. మంచి జిల్లాగా మీరు భావించి, మీకు ఎర్రనాయుడు గారికి ఉన్నటువంటి పరిచయం అందరికీ కూడా తెలుసు. ఆ అభిమానాన్ని ఈ జిల్లాకి కేసీ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఇది సరైనటువంటి విధంగా పూర్తి స్థాయిలో జిల్లా మొత్తం డెవలప్ చేయడానికి మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మా జిల్లాకు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లం మైగ్రేషన్. ఇక్కడ ఎంత ఎక్కువ ల్యాబ్లు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళకి ఎవరికి ఉపాధిని కల్పించలేకపోతున్నాం. అందరూ కూడా చెన్నై అందించారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఎంతో కష్టపడి ఈ రోజు ఇక్కడ చేస్తున్నారు. దానికి మీరు కూడా కాస్త చేయగలిస్తే ఖచ్చితంగా ఈ శ్రీకాకుళం జిల్లాని డెవలప్ చేయడానికి మాకు ఎంతో అవకాశం ఉంటుంది. దానికి మీ పరంగా మీ అండర్లో ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా మీరు ఈ రివ్యూ మీటింగ్ లో చాలా వరకు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి పరిస్థితిలో ఉండాలి. దాన్ని మీరు పరిగణలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీ తాలూకా రోడ్ మ్యాప్ ఏంటి, మీ తాలూకా ఆలోచన ఏంటి అనేది మీరు ఖచ్చితంగా మినిస్టర్ గారి దృష్టిలో పెడితే ఆయన కూడా మనకి సహకరిస్తారు. ఆయన వంతు ఆయన కూడా ఆలోచన మనకు అందరికీ కూడా చెప్పి ఈ జిల్లాను ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాకి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ శ్రీ పల్లె రఘునాథరెడ్డి గారు, సోదరులు మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, ధనలక్ష్మి గారు, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, గౌరవ గారు, ఆర్టీ మంత్రి అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్టర్ గారు వాస్తవంగా మీ జిల్లాకి వస్తున్నారన్న అన్నీ కూడా డిపార్ట్మెంట్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో అని కూడా రిలీజ్ చేద్దాం అనేటప్పుడు ఇందులో సహకారం వస్తాయని నా తాలూకా ఆశానం. సో ఆ విధంగా జరుగుతుందని నేను కోరుకుంటూ వారి మంత్రి గారు రాకపోవడం కొంతవరకైనా ఈ సంక్షేమ శాఖలన్నీ కూడా ఇంకా యాక్టివేట్ అయ్యి సహచరుడు గౌరవీయులు ఐఎంపీఆర్, ఐటీ, మైనారిటీ వెల్ఫేర్, తెలుగు భాష అభివృద్ధి చాలా శాఖలు ఉన్నాయి. సోదరుడికి మొట్టమొదటిసారి ఈ జిల్లాకి వచ్చి ఆయన పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి ప్రజలకి పూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి గారు, ప్రభుత్వ విప్ రవికుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు, మన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గారు, జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ గారు, ఏజేసీ బాషా గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే సోదరిమణి లక్ష్మీదేవి గారు, జిల్లా ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరి దృష్టిలో లేనటువంటి డిపార్ట్మెంట్ ఈరోజు మనం రివ్యూ చేస్తున్నాం. నేను కూడా ఇది 4వ పర్యాయం. కార్యక్రమం కూడా చాలా పురాతనమైనటువంటి కార్యక్రమం ఉంది. అది కూడా హాస్పిటల్లో ఉన్నట్టుగా అనుకుంటున్నాను.
పీపుల్ మోడల్ సెంటర్ ఒకసారి మీరు చూస్తే ఉండడం అది మన అదృష్టం. దానికి మన ప్రభుత్వ పరంగా కొంచెం మెరుగుదిద్ది దానికి ఒక కాంపౌండ్ వాల్ కానీ కొద్దిగా పెయింట్స్ కానీ వేస్తే అది ఒక టూరిజం స్పాట్గా తయారవుతుంది. తప్పనిసరిగా మంచిగా ఇప్పటికే మైనారిటీ వెల్ఫేర్ని ఎక్కువగా ఈ జిల్లాలో మనం అమలు చేయాలి. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, టెంపుల్ స్థలాలు లేవు, ఇల్లు స్థలాలు లేవు. వారికి మైనారిటీ కార్పొరేషన్ నుంచి వారికి ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థికంగా బలపడడానికి ప్రభుత్వం సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టి మైనారిటీ గురించి ప్రభుత్వ పరంగా సహాయపడాలని తీసుకోవడం మంచిగా దృష్టిలో పెడుతున్నాను. రెండవది ఐఎన్పిఆర్ ఆ అవకాశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సోదరుడు రఘునాథ్ రెడ్డి గారికి రావడం చాలా అదృష్టం. వీరే ఆదరించాలి. అందరం కలిసికట్టుగా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. ఈరోజు ఈ సందర్భం రాసుకునే కొన్ని విషయాలు గౌరవ కార్మిక శాఖ మంత్రులు సోదరుడు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సోదరుడు శ్రీ కూన రవికుమార్ గారికి, మా అందరి ప్రియతమ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరపు ఎర్రమనాయుడు గారి కుమారుడైన యువకుడు శ్రీ కింజరపు రామనాయుడు గారికి, జడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చిన మిగిలిన ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎంతో దూరం ఉండే శ్రీకాకుళం ప్రభుత్వకు ఇవ్వడం ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎర్రమనాయుడు గారితో మంచి సహీ సంబంధాలు కుటుంబ సభ్యులుగా ఉన్నా కూడా వీరికి వచ్చే అవకాశం రాలేదు. ఇదే మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. కాబట్టి జడ్పీ హాల్ చూసిన తర్వాత అసెంబ్లీ హాల్ మైమరిపించే రీతిలో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను దాదాపు ఒక 9 జిల్లాలు చూసిన వరకు 9 జిల్లాలు రివ్యూ చేశాను. ఇంత అద్భుతంగా ఇంత మంచిగా మా అసెంబ్లీ కంటే బాగుంది హాల్ బాగా కట్టుకున్నారు. కాబట్టి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇకపోతే రివ్యూ చేసే ముందు ఈ డిపార్ట్మెంట్స్ గురించి కొంత అవగాహన ఇస్తారు. మొట్టమొదట నాకు ఉండే శాఖలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ లిస్టు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ శాఖలు నాకేనని చెప్పి ఈ సందర్భంగా నేను సగౌరవంగా మనవిస్తున్నాను. ఒకటి మైనారిటీ వెల్ఫేర్ శాఖ. మొట్టమొదటిగా ఒక నాన్ మైనారిటీకి ఒక మైనారిటీ శాఖ కేటాయించడం నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా నేను ఛాయశక్తిలో ఈ మైనారిటీ సోదర సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు ఆలోచిస్తున్నాను. అదే సమయంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మేమంతా అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఎక్కువ ఆసక్తి చూపించారు. చాలా మంచి కార్యక్రమాలు చేపట్టినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజున ఎన్నడూ లేని విధంగా 7,500 మసీదులు మరమ్మతు చేయడమే కాకుండా ప్రతి ఒక్క మండల కోటలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఈ స్టాలింగ్ కార్యక్రమమే కాకుండా ఈద్గాలు కానీ, బరీద్ గ్రౌండ్స్ కానీ, వారి కాంపౌండ్ వాల్స్ కాకుండా అన్ని మసీదుల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాగునీరు కానీ, టాయిలెట్స్ సౌకర్యానికి ప్రతి ఒక్క మసీదుకు 30 నుంచి 35 రూపాయలు అప్పట్లో ఇవ్వడమే కాకుండా ఈ పేద మహిళల సంక్షేమం కోసం సత్కాలు, రోష్ని, దుకాణం, మకాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు నేను గుర్తు చేస్తున్నాను.
అంతేకాకుండా ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముస్లింల యొక్క మత సామరస్యం బాగా ఉంది. ఒక్క చోటు కూడా మత కల్లోలు ఎక్కడ జరగలేదు. మిమ్మల్ని సోదరుల కంటే ఎక్కువ చూసుకోవడం జరిగిందని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇక మైనారిటీ సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక బాధాకర విషయం ఏమంటే, గతంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు మరి విమర్శించాలని ఆలోచన లేదు కానీ 65,000 ఎకరాలు మీ వర్క్ ప్రాపర్టీస్ ఉంటే, వర్క్కు సంబంధించిన భూములు ఉంటే 24,000 ఎకరాలు పైచులకు దాదాపు అన్యాయక్రాంతమైన దురాక్రమం జరిగింది. కొన్ని చోట్ల అయితే ప్రైమ్ ప్రాపర్టీస్, విజయవాడ అయితే మధ్యలో 10 ఎకరాలు ఉంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే 65,000 ఎకరాలలో దాదాపు 30% పైన ఓ 40% వరకు ముస్లిం మైనారిటీకి సంబంధించిన వర్క్ ప్రాపర్టీస్ అని. ఇవి ముస్లిం మైనారిటీ సంబంధించిన ప్రాపర్టీస్ కాబట్టి ఏవైతే అన్యాయక్రమం వాటి విచారణ జరపడం, విచారణ 3 నెలలు కంప్లీట్ చేయమని చెప్పి లెటర్ రాశాం. అది విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం తప్పకుండా ముస్లిం మైనారిటీ వర్క్ ప్రాపర్టీస్ ను రక్షించి తీరుతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడో సర్వే చేశారు, రెండోసారి సర్వే చేపిస్తున్నాం. ఒక 2 జిల్లాలు తప్ప, కర్నూలు, నెల్లూరు జిల్లా తప్ప అన్ని కూడా వర్క్ ప్రాపర్టీస్ మనం సర్వే చేశాము. అధికారికంగా 4,600 వర్క్ సంస్థలు ఉన్నాయి. వాటిలో మసీదులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, టకియాస్ ఉన్నాయి, చిల్లాస్ ఉన్నాయి, అన్ని పుణ్యము. ఇంకా కొన్ని కొన్ని ఎక్కువ వస్తున్నాయి. ఇంకా కొన్ని ల్యాబొరేటరీగా దొరికే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ అధికారులు బాధ్యతగా చేస్తూ, అంటే వీళ్ళకి అధికారులు ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ ఇతర అధికారులు కూడా సభ్యులుగా వేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ జియో ఒకటి ఇష్యూ చేస్తున్నాం. గతంలో జియో ఉంది, దాంట్లో కొన్ని సంస్కరణ చేసి ఇంటిగ్రేటెడ్ జియో ఇస్తున్నాం. ఈ వర్క్ ప్రాపర్టీస్ ను సర్వే చేయాలి, అన్యాక్రాంతమైన మనం ఆపుకోవాలి, స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఇస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ జియో పంపిస్తున్నారు కూడా. కాబట్టి మీ వర్క్ ప్రాపర్టీస్ ను తప్పకుండా మేము కాపాడతాం. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మనం చేస్తున్నాం. అదేవిధంగా రివ్యూస్ లో మనకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, స్కాలర్షిప్స్ ఏమి చెప్పాల్సి వస్తుంది. ముస్లిం మైనారిటీ స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రీ మెడికల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, పోస్ట్ మెడికల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, అదేవిధంగా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలి. ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు ఉద్దేశించి ప్రభుత్వం ఉంది. మీకు తెలుసు, లోటు బడ్జెట్ కూడా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల స్కాలర్షిప్ విధించకూడదు, ఎంత బరువైనా పర్వాలేదు, ఎంత భారమైన పర్వాలేదు ఉద్దేశంతో ఉండాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే మీరు చూసిన పక్కన తెలంగాణలో 10,000 కోట్ల బడ్జెట్ మిగులు ఉన్నప్పటికీ 50 సంవత్సరాల స్థానిక పెట్టుకొని మన వాళ్ళ కదా స్కాలర్షిప్ ఇవ్వకుండా, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ ముఖ్యమంత్రి చేస్తా ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడమే కాకుండా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు తెలంగాణ చదువుతున్నా కూడా వాళ్ళ గురించి ముందుకు వస్తున్నారంటే ఈ సభాముఖంగా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ ఉన్నాయి. గత సంవత్సరంలో ఎన్ని బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ వచ్చాయి, టార్గెట్ ఎంత, ఎన్ని అచీవ్ అయ్యారు, ఎన్ని కట్టావా అనేది కూడా ఈ రివ్యూలో చెప్పాల్సి వస్తుంది. ముస్లిం మైనారిటీకి సంబంధించిన బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ 2014-15 కూడా సక్రమంగా అమలు చేస్తాం. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే లబ్ధిగా ఇవ్వాలో అటువంటి వాళ్ళకు ఉన్న పనుల్లో తప్పకుండా ఇస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైనా మసీదుల మరమ్మతులు కానీ, చర్చిల మరమ్మతులు కానీ, ఇంకా కాంపౌండ్ వాల్స్ కానీ, ఆ టాయిలెట్స్ కానీ సౌకర్యాలు కానీ, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మాకు ప్రియమైన వ్యక్తులు, చాలా కలిసి ఉన్నాం, ఒక కుటుంబ సభ్యులు అవుతున్నారు. కాబట్టి ఈ జిల్లా
జిల్లాకు వచ్చాను. తప్పకుండా ఈ మసీదులు కానీ బరేల గ్రౌండ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా బడ్జెట్ లో కేటాయించి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆ గవర్నమెంట్ లో ఏమి మొత్తం స్టార్ట్ చేయాలి, ఏమి ఇంపార్టెంట్ ఆ లిస్ట్ గా మంత్రి గారు పంపిస్తే తప్పకుండా ఈ ముస్లిం మైనారిటీ సోదరులకు ఈ ప్రభుత్వం తరఫున చాలా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ముస్లిం మైనారిటీస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సిన అతి ముఖ్యమైనది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవసరం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, అదేవిధంగా ఐటీఐలు కానీ, డిగ్రీ కంప్యూటర్ సైన్సెస్ కానీ, ఎంసీఏ కళాశాలలు కానీ విద్యార్థులు 90% బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఉద్యోగాలు రావట్లేదు. కారణం అంటే కంపెనీలకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ రావట్లేదు. సోదరులు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కు ఏదో పాత్ర వహిస్తున్నారు. ప్రతి ఒక్క చోట స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటే చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముస్లిం మైనారిటీ సంబంధించిన వారికి మనం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ట్రైనింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా అప్గ్రేడ్ చేస్తాం, సిలబస్ మార్చుతాం, పుట్టిస్తున్నారు ముస్లిం మైనారిటీస్ కు. ఇంకా కొంతమంది మగపిల్లలు కూడా ట్రైనింగ్ తీసుకొని ఈ ఐటీ వర్క్స్ కానీ, సివిల్ వర్క్స్ కానీ, ప్లంబర్ కానీ ఇటువంటి వాటిలో తప్పిస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ముస్లిం మైనారిటీలో పేదవాళ్ళు చాలా ఉంటారు, దారిద్ర్యంలో దిగువ చాలా ఉంటారు. వాళ్ళ కోసమే మాస్ మ్యారేజ్ ప్రోగ్రామ్ ఒకటి మైనారిటీ వాళ్ళకి ఇస్తా ఉంది. గత సంవత్సరం ఎంతమంది మనం మాస్ మ్యారేజ్ చేశాం, ఎన్ని లెఫ్ట్ ఓవర్, ఈ సంవత్సరం ఎంత టార్గెట్ ఉంది, వీటిలో 20,000 నుంచి 50,000 పెంచాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉందా, ఉండే హాస్టల్స్ ఉంటే ఏ విధంగా రన్ చేస్తున్నాయి అవి కూడా రివ్యూలో చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముస్లిం మైనారిటీకి సహాయం చేసేది ఏమంటే అందరి పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా మీ ఒక ప్రాపర్టీస్ కాపాడి ఇచ్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని మీకే ఉపయోగించడం చేయడమే కాకుండా, అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ మీకు సహాయం చేయడమే కాకుండా, ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా, హాస్టల్స్ కల్పించడమే కాకుండా ఏదైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం చిత్తశుద్ధి చేస్తా ఉంది. ఒక అత్యవసరమైన విఎస్ యాక్ట్ చేస్తాము. నెక్స్ట్ మన అప్లికేషన్ ఇబ్బందులు అన్ని కంప్లీట్ చేసి ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి సంక్షేమం పట్ల ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఐఎంటీఆర్, మన రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఐఎంటీఆర్. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు ఈ ఐఎంటీఆర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు. అదే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు తూచా తప్పకోకుండా ప్రజలకు అందజేయడము, ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలు ప్రభుత్వానికి అందజేయడము ఒక బాధగా పనిచేసే అద్భుతమైన డిపార్ట్మెంట్ ఐఎంటీఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఒకటి, ఈ ఐఎంటీఆర్ లో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడో ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంప్రూవ్ చేశారు తప్ప ఈ 10 ఏళ్ళు ఈ డిపార్ట్మెంట్ బాగా భ్రష్టు పట్టించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓబీ వ్యాన్స్ కావాలి, డిజిటల్ కెమెరాస్ కావాలి, అక్కడ అపాయింట్మెంట్ చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా అవుట్ సోర్సింగ్ తీసుకోవాలి. ఈ పాజిటివ్ వార్తలని నెగటివ్ వార్తలని, ఈ పాజిటివ్ వార్తలు నెగటివ్ వార్తలు కన్సల్ట్ కలెక్టర్ గారికి మంత్రి గారికి ఎవరి డే బ్రీఫింగ్ ఇవ్వడము, ఎమ్మెల్యేస్ ఎంపీస్కు వాళ్ళ విషయాలు చెప్పడము, అధికారులకు రీజాలు ఇప్పించడము, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఇవి ప్రజలకు ఇవ్వకపోతే ఉపయోగపడదు. కాబట్టి డిపార్ట్మెంట్ బాగా శ్రద్ధగా పనిచేసే అవసరం ఉంది. రిఫార్మ్ చేస్తున్నాం, బడ్జెట్ లో స్టాండ్ చేసిన తొందరగా రిఫార్మ్స్ పెట్టి అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ లో ఎన్ని పాజిటివ్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఏ విధంగా డిజైన్ ఇచ్చారు, ఆర్డీఓ గారి దగ్గర డివిజన్ పిఆర్ఓస్ పోతున్నారా, కలెక్టర్ గారి దగ్గర టీఆర్ పోతున్నారా కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. అదే సమయంలో ఇది పత్రికలు కూడా మీడియా కోసం డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉండే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మంత్రిగా, మీ వారిగా, మీ కుటుంబ సభ్యులుగా మీ కష్టాల్లో, మీ బాధల్లో, సమస్యలో బాగా పంచుకుంటామని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు మనం చేస్తున్నాను.
ఒకటి పత్రికల వాళ్ళు కొన్ని మాకు ప్రింట్ మీడియా, ఫోటో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిటికంటే ముఖ్యమైన హెల్త్. అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. అన్ని కాస్ట్లీ హాస్పిటల్స్ చాలా జీతాలతో వీరి హెల్త్ చూపించుకోండి ఇబ్బందులు ఉద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హెల్త్ కార్డు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా 2.5 లక్షల రూపాయలు నగదు రహితంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకోవచ్చు. అక్టోబర్ 2వ తేదీ నుంచి వాళ్ళ కుటుంబాలందరికీ అమలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సాధారణ విషయం కాదు. 2.5 లక్షల రూపాయలు నగదు రహిత ఎన్టీఆర్ సేవ పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అమలు చేస్తామో అదే విధంగా పాత్రికేయ సోదరులందరికీ అమలు చేయబోతున్నామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది మా నుంచి మాకు వచ్చేది రెండవ పేరు ఏమంటే సంక్షేమ నిధి. ఇప్పుడే చెప్పిన పాత్రికేయ సోదరులు ఇద్దరు చనిపోయారు, 4 హాస్పిటల్ ఉంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ పాత్రికేయ సోదరుల కుటుంబాలకు ఉపయోగపడేందుకు సంక్షేమ నిధి పెంచాలని ప్రయత్నిస్తున్నాం. ఈ సమగ్ర ఆంధ్రప్రదేశ్ లో 2 కోట్ల రూపాయల సంక్షేమ నిధి ఉంది. 1 కోటి తెలంగాణకు, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి అడిగారు, సార్ సంక్షేమ నిధి పెంచుతామంటే ముఖ్యమంత్రి గారు సూచనలు ఒప్పుకున్నారు. ఆ సంక్షేమ నిధి పెంచుతాం. ఎవరికైనా కుటుంబాల ఇబ్బందులు ఉంటే ఈ సంక్షేమ నిధి నుండి ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మీడియా సోదరులు తెలియజేస్తున్నాము. మూడవది అక్రిడేషన్. ఈ అక్రిడేషన్ కమిటీ ఉంది. సాధారణంగా అక్రిడేషన్ అనేది కొంతమంది దేశంలో కొంతమంది గుర్తింపు కాదనుకుంటుంది. ఈ బస్ పాస్ గారిని తప్పకుండా ప్రెస్ పట్ల చంద్రబాబు నాయుడు గారికి మంచి అభిమానం ఉంది. ప్రభుత్వం నుంచి ఏవైతే మీకు సహాయం చేయగలమో అక్రిడేషన్ లో మిలియన్ల వరకు మార్పులు చేర్పులు చేసి అక్రిడేషన్ కమిటీలో తొందరగా ఏర్పాటు చేస్తాం. ముందు అక్రిడేషన్ కమిటీ కలవరం అయిపోతుంది. ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వారికి అక్రిడేషన్ తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా పాత్రికేయులకు మనవిస్తున్నాను. ఇకపోతే ఇళ్ల పట్టాలు. ఈ ఇళ్ల పట్టాలు సాధారణంగా మండల కేంద్రాల్లో కానీ, అదేవిధంగా తాలూకా కేంద్రాల్లో కానీ, ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కానీ పాత్రికేయులకు ఎవరికైతే అర్హత వాళ్ళకి ఇచ్చేదానికి ఎంఆర్ఓకు అదేవిధంగా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరికైతే అర్హత అటువంటి వాళ్ళు ఇవ్వబడతాయి. దాంట్లో ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. అదేవిధంగా పాత్రికేయులు కూడా సమస్యగా ఉన్నాయి. ఐడెంటిటీస్ కానీ, అదేవిధంగా ఈ కమిటీస్ కానీ, ఈ ప్రెస్ అకాడమీ కానీ అటువంటి వాటిని కూడా అందరికీ ప్రాధాన్యం ఇస్తూ ఏ మాత్రం పక్షపాతం లేకుండా ఈ ప్రెస్ గౌరవం కాపాడడానికి ఈ ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పాత్రికేయ సోదరులకి మనవి చేస్తున్నాను. అదే సమయంలో పాత్రికేయుల యొక్క పాత్ర కూడా ఎక్కువగా ఉంది. చాలా కష్టకాలంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. సోదరు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు 16,000 కోట్ల రోజు బడ్జెట్ ఉంది. అదేవిధంగా వృద్ధా పెన్షన్, వికలాంగుల వితంతు పెన్షన్లకు 3,000 కోట్ల పైచులకు ఎక్స్ట్రా అదనంగా ఖర్చు వస్తా ఉంది. విద్యార్థుల స్కాలర్షిప్లు తీసుకుంటే 4,000 నుంచి 4,500 కోట్లు వస్తా ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయకుండా రైతు రుణమాఫీ దాదాపు 30,000 కోట్ల పైచుకుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు 7,800 కోట్ల పైచుకుంది. ఆల్రెడీ పోయే గవర్నమెంట్ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు మనకి ఇచ్చిపోయింది. అంటే దాదాపు 1,65,000 కోట్ల మైనస్ కోట్లప్పటికీ ఎంతో ఉదాసీనంగా, ఎంతో ఉదారంగా, ఎంతో గొప్పగా ఈ రాష్ట్రానికి రైతులకు రుణమాఫీ ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ద్వారా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ పత్రికలు కూడా ప్రెస్ కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఆ శాఖ మంత్రిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో మీడియా ప్రతి ఒక్కరి హృదయపూర్వకంగా కోరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇకపోతే మూడోది ఐటీ. మీరు బాగా గమనించాల్సింది ఐటీ. అందరూ ఒక్కసారి జాగ్రత్తగా కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మాకు శ్రీకాకుళం కూడా మాకు ఐటీ రాదంటే ఈ ఐటీ అభివృద్ధి అయితే శ్రీకాకుళం అభివృద్ధి అవుతుంది, మీతో పాటు అనంతపురం కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి
ఐటీ మీద ఒక ఎకరాల మీద అవగాహన కావాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఏ వ్యవస్థ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే నవీన కాలంలో ఇప్పుడు సమాజంలో పారామీటర్స్ వచ్చి ఐటీ అభివృద్ధి. ఏ రాష్ట్రంలో అయితే ఐటీ పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయో, ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయో, పరిశ్రమలకు పెట్టుబడులు ఉంటాయో అది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంగా పరిగణించబడుతుంది. ఇదే కొలతలు, ఇవే ప్రమాణాలు, ఇవే పారామీటర్స్. మామూలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రెడిషనల్ పెరిగేది కూడా తగ్గేది ఉండదు, ఫైనాన్స్ పెరిగేది తగ్గేది ఉండదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి దేశానికి కావాల్సిన ఐటీ డిపార్ట్మెంటే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరంతా ఒకసారి గమనిస్తే సమగ్ర ఆంధ్రప్రదేశ్ ఈ ఐటీ పెట్టుబడులు 60,000 కోట్లు. విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు 1,500 కోట్లు మాత్రమే. ఆలోచన 60,000 కోట్లు ఎక్కడ, 1,500 కోట్లు ఎక్కడ? సమగ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు 3,30,000 అయితే ఇప్పుడు 22,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎంత తేడా ఉండదు చూడండి. అంటే ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ చరిత్ర పథకంలోనే హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా మార్చి ఎంతో మంది ఉపాధి కల్పించి నెంబర్ 1 గా నిలబెట్టారు. కాబట్టి ఆ పూర్వ వైభవం చంద్రబాబు నాయుడు గారి దానికి కారణం చెప్పే సందర్భంగా మీరు భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఐటీ రంగంలో సమగ్ర ఆంధ్రప్రదేశ్ 2.5% ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద పెరగాలి అంటే పరిశ్రమలు పెరగాలి, ఐటీ రంగం పెరగాలి, ఎలక్ట్రానిక్ రంగం పెరగాలి. దానికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం, దేశ విదేశాల్లో ఉండాలి కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండాలి కానీ చాలా మంది ముందుకు వస్తున్నారు. దాదాపు 400 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. 400 ఐటీ కంపెనీలు మనకు అప్లికేషన్ పెడుతున్నారు. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐటీ కానీ, ఎలక్ట్రానిక్ రంగం కానీ, అదేవిధంగా పారిశ్రామిక కానీ బాగా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఇక్కడికి చాలా రాబోతున్నారు. తప్పకుండా ఐటీ రంగంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్లో ఏమాత్రం సందేహం లేదు, అతిశయోక్తి అంతకంగా లేదని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఐటీ రంగంలో ఎంత గొప్పగా ఈ ప్రభుత్వం ఉందంటే ఇప్పటికీ మీకు గుర్తు చేయాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో ఈ క్యాబినెట్ మన 15వ జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఇది రికార్డు. అందులో అభివృద్ధి తప్పకుండా ఉండదు. ప్రపంచ చరిత్రలోనే ఇది రికార్డు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఈ క్యాబినెట్ జరగలేదు. పేపర్ లేకోకుండా మేము సోదరులంతా కలుసుకొని ఒక ఐప్యాడ్ పని చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది మోడీ గారు ప్రశంసించారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది ఈ క్యాబినెట్ గురించి. అంటే మీరు ఆలోచన చేయండి, ఎంత ముందుకు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందుకు పోతామో మీరు ఆలోచన చేసుకుంటున్నాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే 9,264 ఫీడర్ ఎలక్ట్రిక్ ఫీడర్స్ ఉన్నాయి. ఫీడర్ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పెట్టాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు ఆ ఫీడర్ దగ్గర పోతే లేదా ఇక్కడ నుంచి ఆన్లైన్ చేసి చూసి ఎంత విద్యుత్ వాడాము, ఎన్ని మిలియన్ యూనిట్లు వచ్చింది ఇక్కడ జిల్లాకు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలిపోయింది, ఫీడర్ వైపు కూడా కనుక్కోవచ్చు. అంటే ది స్టేట్ కోస్ట్ ఆర్డర్ నుంచి మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇది ఏ రాష్ట్రంలో చేయలేదు, మనమే చేశాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 4,25,00,000 మందికి ఆధార్ సీడింగ్ ఇచ్చామంటే దాని బీసేవ ద్వారా 380 సేవలు పథకాలిస్తున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చే 2-3 ఏళ్ళలో మీరు ఎవరు పేపర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఐప్యాడ్లు వస్తాయి, డ్వాక్ కంపెనీకి ఐప్యాడ్లు వస్తాయి. ఇక్కడ నుంచి దేశ విదేశాల్లో బిజినెస్ కానీ, వాళ్ళ పెన్షన్స్ కానీ, వాళ్ళ బియ్యం కార్డు కానీ, వాళ్ళ బ్యాంకు బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంటిలో ఉండే మీ దగ్గరికి పర్మిషన్స్ వచ్చే కాలం ఎంతో దూరం లేదు. ఇది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది. మీరు గమనించని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటువంటి గొప్పతనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తాం తయారు చేయాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ఆలోచనతో ఉన్నాం. అంటే ఈ ఐటీ రంగంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 12,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తూ 30
32,000 కోట్ల పెట్టుబడులు పెంచాలి అని ఆలోచించే ప్రభుత్వం పోతుంది. కాబట్టి న్యూ ఐటీ పాలసీ, న్యూ ఎలక్ట్రానిక్ పాలసీ, న్యూ ఇండివేషన్ అండ్ స్టార్ట్అప్ పాలసీ, 3 పాలసీలు ఖనీ వినియోగదారులతో ఏ రాష్ట్రం లేనంతగా ఫెసిలిటీస్ ఇచ్చి ఈ పాలసీలు పెట్టామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ల్యాండ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ రీఇంబర్స్మెంట్ చేస్తూ అనేక కన్సెషన్ ఇస్తూ పోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇటువంటి జిల్లాలకైతే పరిశ్రమలు పెట్టుకుంటే కదా ఎంపీ కదా తప్పకుండా వస్తుంది. ఇవన్నీ వస్తే ఇండస్ట్రీస్ ఈ శ్రీకాకుళం కూడా పారిశ్రామిక నవనిగా ఒక 10 మెగా ఐడియా ఏర్పాటు చేయాలని చేస్తున్నాం. మొదటి దశలో వైజాగ్, తిరుపతి ఇస్తుంది కాబట్టి కళలు ప్రాధాన్యత ఇస్తాం. ఏదైనా కళామంది కూడా కట్టేదానికి ఎంపీలు గవర్నమెంట్ పట్టుకొని ఆ మందిరంతా మా అచ్చెన్నాయుడు గారి కూడా ఇద్దరం కలిసి దాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇకపోతే అన్నారు ఇది తప్పకుండా మీరు దృష్టికి తీసుకోవాలి. వెనకబడిన ప్రాంతాల నుంచి మరీ ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల అటు అనకాపల్లి కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఈ ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతాల నుంచి చాలా మంది గల్ఫ్ కంట్రీస్ పోతున్నారు. కొంతమంది పెద్ద పోతున్నారు, కొంతమంది గల్ఫ్ కంట్రీస్ పోతున్నారు. వచ్చే ధరలు ఏం చెప్తున్నారంటే మీకు గల్ఫ్ కంట్రీస్ పోతే 60,000 రూపాయలు జీతం వస్తుంది, ఓవర్ టైం చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది, 6 గంటల మంది వర్క్ ఉంటుంది, 4-5 ఏళ్ళు పని చేస్తే మీ జీవితం అంతా బాగుంటుంది అని చెప్పి కళ్ళపల్లి కబుర్లు చెప్పి మాయమాట చెప్పి పంపిస్తున్నారు. ఫేక్ వీసా, ఫేక్ పాస్పోర్ట్, ఒకవేళ విజిటర్ వీసా ఇచ్చి తీసుకుని పోయి ఒక కంపెనీకి ఇచ్చేస్తారు కదా, ఓ పెద్ద కంటైనర్ పెడతారు. అంటే పెద్ద హాల్ సెట్ ఒక వాకిలో ఉంటుంది. వాళ్ళకు ఏదో కొద్ది అన్నం పెడతారు. మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం వర్క్ చేయిస్తారు. ఆరోగ్యం పట్టించుకోరు, ఫోన్ లాక్కుంటారు, వెట్టి చాకరీ చేపిస్తారు. ఆరోగ్యంతో ఏమైతే కూడా పట్టించుకోవడం లేదు. అటువంటి మా దృష్టికి వస్తే పేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుష్మా స్వరాజ్ చెప్పడము, మేము కలవడము, అక్కడి నుంచి విదేశాలతో మాట్లాడము, లిబియా కానీ, అదేవిధంగా ఇరాక్ కానీ, ఇంకా అక్కడుండే వైట్ కంట్రీస్ కానీ, ఈ ఇస్లామిక్ కంట్రీస్ లో మరోజు పోయి పెయింటర్స్, అదేవిధంగా ఈ ప్లంబర్స్, ఈ నర్సులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ మినిస్టర్ వెబ్సైట్ పెట్టాము. రికగ్నైజ్ ఏజెన్సీ కూడా పోండి, రికగ్నైజ్ ఏజెన్సీ కూడా పోకుండా కొద్ది కష్టాలు వస్తాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా మీరు చెప్పేది ఉంటే మేము అక్కడి నుంచి ఒక పైసా ఖర్చు లేకుండా ఢిల్లీకి అప్డేట్ చేయకపోతున్నాం. మెయింటైన్ చేస్తూ ముస్లిం కమిటీని అపాయింట్ చేసి అక్కడ వాళ్ళ ద్వారా మెయింటైన్ అయ్యేటట్టు చూసాం సార్. సార్ యాక్చువల్గా సార్ ఈ షాదీఖానాలో ఉర్దూ అకాడమీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు షాదీఖానాలు కట్టేసిన తర్వాత ఎవరికి హ్యాండల్ చేయలేదు సార్, బిల్డింగ్ లేదు సార్, అలా వదిలిపెట్టారు సార్. కానీ అప్పుడులో ఈ షాదీఖానా ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఇష్యూ వచ్చింది సార్. ఆ ఇష్యూలో స్థానిక తహసీల్దార్ గారికి అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీని షాదీఖానాకి సూపర్వైజింగ్ గా పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు సార్. కమిటీ కానీ లేదు సార్. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది సార్. వాళ్ళు కానీ మెయింటైన్ చేస్తున్నారు. దాని మీద ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఈ రోజు వరకు మనకు సబ్మిట్ చేయాలి. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజకీయాలు ఏమిటో పక్కన పెట్టండి. కమ్యూనిటీ పరంగా అందరూ ఒక దాని నుంచి మీ కమ్యూనిటీ అభివృద్ధి చేసుకోవాలి. మీరు పేదవాడికి ప్రభుత్వ పరంగా కలెక్టర్లని అదేవిధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పి మీటింగ్లు పెట్టండి. పెట్టి రెడీ విలేజ్ జాబ్ చెప్పండి. వాటి రిమైనింగ్ ఏమైనా అవసరాలు ఉంటే మీరు తెలియజేయండి. అలాగే సార్ చిన్న సబ్మిషన్ సార్ రిగార్డింగ్ శ్రీకాకుళం సార్ ఆల్రెడీ జామీన్ కోర్టులో మాత్రం ముస్లింస్ కాదు ప్రైవేట్ గానే ఉంది సార్. మున్సిపాలిటీ రికార్డ్స్ లో ఈ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనేది డిఎస్ నంబర్ 2 కూడా మున్సిపల్ రికార్డ్స్ లో గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనేది అయితే మన రికార్డు మన గజెట్ దీంట్లో మాత్రం సర్వే నంబర్ మెన్షన్ చేయలేదు, బౌండరీస్ మెన్షన్ చేయలేదు, పోతే ఎక్స్టెంట్ నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు. అందువల్ల మన రికార్డు డిఫీట్ అయింది సార్. ఒక పాస్పోర్ట్ ఎథిక్స్ నోటిఫికేషన్ అయితే దాంట్లో ముస్లిం ప్రాపర్టీ అని పడింది. వీళ్ళు చెప్తున్నారు ఫోటో స్టేట్ రికార్డ్ ఉన్నాయి కానీ ఒరిజినల్ గా మన ఆఫీస్ లో రికార్డ్ అయింది. మేబీ సీఓ పాస్పోర్ట్ దగ్గర హైదరాబాద్ లో ఉంటారు.
ఆ సర్వే నెంబర్ తీసుకొని వస్తే హైదరాబాద్ నేను సీఓ చెప్తాను ఒక ప్రాపర్టీ కాదా ఒక ప్రాపర్టీ అయితే నాకు వస్తుంది మాత్రం బలంగా లేదు కొనుక్కున్నారు సార్ బిల్డింగ్లు కట్టేసి సింపుల్ ఏంటంటే సార్ వాక్ మిస్సింగ్ ఉంది. వాక్ బుక్ లో సిఓ వాక్ బుక్ దగ్గర ఆ నోటిఫికేషన్ దొరకచ్చు. అది దొరికితే డిఆర్ఓ యాజ్ అ వాక్ డిస్ట్రిక్ట్ వాక్ ఆఫీసర్ ఆ కోర్టు లో ట్రిబ్యునల్ అది కౌంటర్ ఫైల్ చేసి మనం పేరులో రావాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రం విభజన తర్వాత అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ సమయంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రజల కష్టాలు నష్టాలు బాధలు తీరిపోతాయి, మా బతుకులు బాగుపడతాయి అని ప్రజలు ఉద్యోగస్తులు అయితే కనీసం మాకు జీతాల సక్రమంలో వస్తాయనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ప్రజలు నిరాదరణ పడ్డారు. ఏదైనా పొరపాటున ఏ అవినీతి పడడం దౌర్జన్యపడు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకం నడిపించాలి అనే ఒక ముఖ్యమైన ఆశయంతో అనేక రకమైన సంస్కరణలు అనేక రకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వీటిలో మరీ ముఖ్యంగా 7 మిషన్లు, 5 యూనిట్లు, 5 క్యాంపెయిన్లతో ఈ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం. వాటిలో భాగంగానే రైతులకు రుణమాఫీ. మీరు గమనించాలి, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసోపేతమైన చర్య ఈ రైతులకు ఉపయోగపడే చర్య. 1,50,000 రూపాయలు అవుతున్నా 96% రైతులకు ఉపయోగపడే ఈ ప్రక్రియలో ఈ కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ఆర్థిక లోటు ఉన్నా కూడా వెనక్కి తక్కువ ఇచ్చిన మాకు నిలబెట్టుకునే ఉద్దేశంతో 35,000 కోట్ల రుణమాఫీకి ఈ ప్రభుత్వం ఒక సంచలన పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఈ రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థను ప్రారంభింపజేసింది. మహిళలకు అన్ని విధాల ఉన్నత స్థానాలు కల్పించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఈ మహిళలకు సాధికారం తీసుకురావాలి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక గ్రూపుకి 1,00,000 రుణాలు మాఫీ చేస్తూ ఈ రాష్ట్రంలోని ఇసుక రీచ్లు కూడా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకే కేటాయించడము ఒక గొప్ప నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఆనాడు ఎన్నికల్లో పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట మీద ఈ ప్రభుత్వం నిలబడింది. 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఈ పదవి విరమణ వయసు పెంచడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు
తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఆయన రుణం తీర్చవలసిన అవసరం ఉంది. అగతో 50 నుంచి 60 సంవత్సరాలు పెంచుతున్నారు అనేది ఈ గుర్తించవలసిన విషయం అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అదేవిధంగా వృద్ధా పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, ఈ పెన్షన్లు 200 నుంచి 1000 రూపాయల వరకు, అంటే 5 రెట్లు. కేంద్ర ప్రభుత్వం ఇస్తే 300 రూపాయలు ఇస్తా ఉంది, ఇచ్చేది కూడా 9 లక్షల మందికి మాత్రం ఇస్తా ఉంది. వాళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళు ఎక్కడెక్కేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయడమే కాకుండా వికలాంగుల పెన్షన్ 500 1000 రూపాయలు చేయడము, 80% పై అంగవైకల్యం ఉంటే దాన్ని 15 చేయడం కూడా చాలా గొప్ప నిర్ణయం. ఆ మాట కూడా నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇక 4వది వచ్చి ఈ ఎన్టీఆర్ సుజల పథకం. ఈ రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇతర ఆరోగ్యపరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా ఒక వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో తాగునీటి ఇవ్వాలని ఆలోచనకున్నారు. అదే సమయంలో కూడా 2 రూపాయలకు 20 లీటర్ల నీటి ఇచ్చే పథకాన్ని కూడా తొందరలో ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా నిన్న సోదరులు చెప్పారు, నిరుద్యోగ వృత్తిని కూడా దశల వారీగా అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా ఈ దశల వారీగా భర్తీ చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా అక్టోబర్ 2వ తేదీ నుంచి చేపట్టే కార్యక్రమాల్లో కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. పొలం పిలుస్తోంది. ఈ కాలంలో రైతులకు కావాల్సింది ఈ రుణమాఫీతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా దీనిలో కొద్దిగా వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ఆలోచనతో స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్స్ కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం, అది ఇక్కడుండే వంశధార కానీ, అదే నాగావళి కానీ, మిగతా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి వరమని చెప్పొచ్చు. ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టుగా వచ్చింది. జాతీయ ప్రాజెక్టుగా రావడం వల్ల కొన్ని లక్షల ఎకరాలు మళ్ళా సాగునీరు వస్తాయి. చాలా మంది రైతులు బాగుపడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడైతే వాళ్ళ జలయజ్ఞం తీసుకొని వృధా చేశారో ఈ ప్రభుత్వం అలా కాకుండా ఎక్కడైతే వీలు పడుతుందో అక్కడ అన్నింటినీ పూర్తి చేసి ఎంత ఖర్చైనా వెనకాలకోకుండా ఈ రైతాంగానికి సహాయం చేసే ఆలోచనతో కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా బడి పిలుస్తోంది. ఏ వ్యవస్థ అయినా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లోనూ అనుకూలతగా అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా విద్య ఉండాలి. లిటరసీ శాతం పెంచడమే కాకుండా ఎవరైతే బడి మానివేస్తారో వాళ్ళు తిరిగి స్కూల్కి పంపేదానికి బడి పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా క్లస్టర్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ను రెసిడెన్షియల్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి విద్యలో మెరుగుగా విద్యార్థులకు ప్రమాణాలు ఇవ్వాలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచాలని ఉద్దేశిస్తున్నాం. అదేవిధంగా ఈ టెక్నికల్ కళాశాలలో ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, అదేవిధంగా ఐటీ కానీ, ఐఐటీలు కానీ ఇటువంటి వాటిలో తప్పకుండా స్కిల్ అప్గ్రేడేషన్ స్కీమ్స్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ తరబీదిచ్చి కంపెనీల్లో ఉద్యోగానికి పనికొచ్చి అర్హతలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచన ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బడికి ఇస్తున్న కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేదరికాన్ని పాల్గొనడానికి అనేక రకమైన చర్యలు చేపట్టడమే కాకుండా ఈ పారిశుద్ధ్యము, పరిశుభ్రత అంటే దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇండివిజువల్ టాయిలెట్స్ ఇవ్వాలి, అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాము. అదేవిధంగా నీరు చెట్టు సకల అంటే మానవ జీవితం మనుగడకు అతి ప్రధానమైన నీరు. ఆ నీటిని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నీటిని అదనంగా ఏ విధంగా తీసుకోవాలి, దాని మీద కార్యక్రమాలు చెప్పడమే కాకుండా ఇప్పుడు వర్షాలు రావాలి, వాతావరణంలో కాలుష్యం పోవాలి అంటే చెట్లు నాటవలసిన అవసరం ఉంది. ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి వీలన్నీ కోట్ల కొద్ది మొక్కలు నాటాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని,
ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం విద్యాపరంగా, వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త పాలసీలు పెట్టి ముందుకు తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1గా మార్చాలనుకుంటున్నాం. అదేవిధంగా పౌర విషయంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మా పవర్ యొక్క పరిస్థితి మీకు తెలిసిందే. ఎప్పుడు పవర్ వస్తుందో ప్రభుత్వానికి తెలియదు, ప్రజలకు తెలియదు, ఆ కనీసం భగవంతుడు తెలియదు. ఆ విధంగా అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే, 3 రోజుల లోపలే 22 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పాదన చేయడమే కాకుండా కనీవిని 20 రీతిలో ఈ మధ్య కాలంలో 85,000 కోట్లతో ఈ పవర్కు విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి సోలార్ కానీ, థర్మల్ ప్రాజెక్టు కానీ ఎంఓఏ తీసుకోవడం మాత్రము ఈ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరంతో లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పే సందర్భంగా మీకు తెలుస్తున్నాం. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి దేశంలోనే నెంబర్ 1గా మార్చాలని అంతర్జాతీయ స్థాయిలో గ్లోబలైజేషన్ చేసుకుని ఆలోచించే ప్రభుత్వం ఉందని చెప్పే సందర్భంగా మీకు తెలుస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిలో ఒక లిటరేచర్ తయారు చేయాలి, ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలి. ఈ బ్రాడ్బ్యాండ్ విద్యుత్ కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని ఆలోచించిన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పటికే ఈ క్యాబినెట్ వాడాము. అదేవిధంగా 9,264 ఫీడర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఆన్లైన్లో పెట్టాం. అదేవిధంగా ఆధార్ సీడింగ్ 96% చేయగలిగాం. మున్ముందు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని మీ సేవా కేంద్రంలో 386 సేవలు ఉపయోగించుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకాన్ని తిరిగి 2 లక్షల రూపాయలు ఆరోగ్య సేవ పథకాన్ని వాడుతున్నాం. ఈ విధంగా చారిత్రాత్మకమైన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ళు చేయలేని పని ఒక 100 రోజులకు చేసినామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు విమర్శించడం సరైన పద్ధతి కూడా కాదు. ఆయన వాడే పద్యాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాయకుడిని విమర్శించే నైతిక విలువ కానీ, అర్హత కానీ ఈ వైఎస్ జగన్కి లేదు. కారణం ఏమంటే ఈ రాష్ట్రం విడిపోవాలని కోరుకున్న వాళ్ళలో 8 కోట్ల మంది జనాల్లో ఇద్దరు, ఒకరేమో జగను, రెండో వ్యక్తి కేసీఆర్. ఒకవేళ రాష్ట్రం విడిపోతే పొరపాటున ముఖ్యమంత్రి అయితే తన అవినీతిగా సంపాదించిన లక్షల కోట్ల ఆస్తిని కాపాడుకోవచ్చు, తన మీద ఉండే కేసులను ఏదో విధంగా కొట్టేసుకోవచ్చు ఉద్దేశంతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాడు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, వీళ్ళు ఆదుకోవాలని ఆలోచన ఏ కోసైనా లేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 18 నెలల పాటు జైల్లో ఉండే వ్యక్తి 36 సంవత్సరాల పాటు ఏమాత్రం అవినీతి లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గురించి విమర్శించడం కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు కూడా హర్షించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వైఎస్ జగన్ స్పందించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ సమస్య వస్తే ముంపు గ్రామాలు మనకు వస్తే ఆంధ్రప్రదేశ్కు దాని మీద కేసీఆర్ రాద్ధాంతం చేస్తే కనీసం పెద విప్పలేదు. ఈ పోలవరం పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ ఆసక్తి చూపలేకపోలేదు. అదేవిధంగా గవర్నర్ శాంతి భద్రత సమస్యను ఆ 40-50 లక్షల మంది ఆంధ్రుల యొక్క ధన ప్రాణ మాన రక్షణ గవర్నర్కి బాధ్యత అప్పగిస్తే తెలంగాణ వాళ్ళు ధర్నా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తే దాని మీద కూడా మాట్లాడిన పాపాన పోలేదంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి బాగా అర్థమవుతుంది. 371 అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడుతున్నాం. దాని గురించి కూడా స్థానికత గురించి కూడా మాట్లాడలేదు. విద్యార్థుల స్కాలర్షిప్ల గురించి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు 56 సంవత్సరాలు పెట్టారు, మనం చదువు 56 తర్వాత ముందుండే వరకు స్కాలర్షిప్స్ ఇస్తామంటున్నారు వాళ్ళు. దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్షిప్ రాకపోతే
దాన్ని కూడా పెద్ద విప్పలేదు, స్పందించలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత నిర్వర్తించలేదు అంటే ఈ ప్రజల పట్ల, ఈ సమస్యల పట్ల, ఈ పరిష్కారం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని బాగా స్పష్టమవుతోంది. అదేవిధంగా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎందరంగా గారి పేరుతో ఉంటే అది జయశంకర్ పేరుతో మాట్లాడుతుంటే కూడా పెద్ద విప్పలేదు. అంటే ఈ రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఈ ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు కనీసం మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకర విషయం. అంతేకాకుండా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించలేదు. అదేవిధంగా కనీసం కడప జిల్లా గురించి కూడా మాట్లాడలేదు, పోతే మన పులిందుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయన ఒకటి ఆశయం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన తప్ప. అదేవిధంగా అసెంబ్లీలో చూస్తే ఏ శాంతిభద్ర విషయాల మీద పారిపోయారో, బీసీల సమస్యల మీద కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఆ విధంగా సభలు జరుగుతూ ఉంటే మళ్ళెత్తి కూడా మాట్లాడకపోయినాడంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యత విస్మరిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరిచి ఈ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కన్స్ట్రక్టివ్గా పోవాలి, డిస్ట్రక్టివ్గా పోతూ తమ నాయకులు ఎక్కడ పార్టీ మొదలుపెట్టారో, తమ పార్టీ ఎక్కడ భూస్థాపన అవుతుందో అనే ఆలోచనతో విమర్శలు సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాల్లో నిజంగా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పటికైనా ఆయన పదజాలాన్ని పనికిమాలను అంటున్నారే, దేశంలో ఎవరు పరిపాలనలో ఆయనకే తెలుసు, ఇది మొదలుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ అక్టోబర్ 2 నుంచి వచ్చే అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇంకేమైనా ఎనీబడి ఇంకేమన్నా డౌట్? మీరు మీ యూనియన్స్ అన్ని మీరు కూర్చొని మీరు సెటిల్ ఎప్పుడైనా సమస్య ఉంటే అది చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది. మీరు పెద్దగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకోండి, ఆయన సమస్య పరిష్కారం చేసుకోండి. ఇంకా కలెక్టర్ గారు సమస్య పరిష్కారం మిమ్మల్ని కూర్చోబెట్టి అందరూ చర్చించారు. ఇంకేమున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకులు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942 228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsayisweets.com.
శ్రీకాకుళం పట్టణ మున్సిపల్ పరిధిలో సోడియం వైపర్ లైట్లకు బదులుగా పట్టణమంతా ఎల్ఈడి లైట్లు వేసే కార్యక్రమం జరుగుతుంది. కరెంటు పొదుపుతో పాటు మంచి వెలుతురుని ఇస్తుందని, ఎల్ఈడి దీపాల వల్ల కరెంటు ఆదా అవుతుందని పలువురి అభిప్రాయం. రానున్న రోజుల్లో సోలార్ సిస్టమ్ కూడా అలవాటు పడవచ్చని, అప్గ్రేడ్ కావచ్చని అధికారులు అంటున్నారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దసరా ఉత్సవాలను కింజరాపు కుటుంబం ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి దసరా ఉత్సవాలను ప్రారంభించారు.